నమస్తే, నేను సిరి. పుష్ప 2 సినిమా ఎప్పుడైతే విడుదల అవుతుంది ఆగస్టులో అన్నప్పుడు ఆగస్టులో రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత డేట్స్ మారుతూనే వస్తూనే ఉంది. అయితే దీనికి ఎందుకు ఈ డేట్స్ మారుతుందంటే ఒక అంశం ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే నంద్యాల ప్రచారానికి వెళ్ళారో దానివల్ల ఈ సినిమాకి ఒక నెగిటివ్ ప్రచారం జరిగిందని చెప్పేసి ఆ సినిమాని ముందుకు అంటే డిసెంబర్ వరకు తీసుకొచ్చారని కొన్ని వార్తలు వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది హీరోల ఫ్యాన్స్ ఎట్లయినా చేసి ఈ సినిమాని వెళ్లకుండా చేయాలి, నెగిటివ్ ప్రచారం చేయాలని చెప్పేసి కొంతమంది పూనుకున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇవి నిజంగా వీళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే సోషల్ మీడియాలో నార్మల్గా వైరల్ అవుతున్నాయా? ఇలాంటి న్యూస్ అనేది కూడా మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే పుష్ప 2కి అసలు ఏంటో సార్ ఈ సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ప్రతిసారి ఎలక్షన్ అంటే దానికి బీజం అక్కడ పడిందేమో అనిపిస్తుంది. మీరు అడుగుతున్నారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు అడిగే క్వశ్చన్ నాకు ముందే అర్థమవుతుంది. ఏంటంటే ఈ వేరే హీరోలో లేదంటే ఇంకెవరో దీన్ని ఇంటరప్ట్ చేద్దామని అనుకోవడం అనేది ఇది జమానా మాటమ్మా. ఎందుకంటే నిన్న ఈవెంట్లో కూడా మీరు చూడండి, పుష్ప ఏదైతే అలవైకుంఠపురం చేశారో అక్కడే ఇది కూడా బాగా ఇదైంది. సో ఒక సెంటిమెంట్గా సూపర్ హిట్ అవుద్ది అనే కాన్సెప్ట్లో పెట్టారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిగతా ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు, ఇష్యూని డిస్టర్బ్ చేస్తారు, గందరగోళం అయ్యేలా చేస్తారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. దాని తగ్గట్టుగానే నిన్న ఒక 2 వర్గాలు కొట్టుకున్నాయంట కూడా. బన్నీ ఫ్యాన్సే, ఒక ఏరియా ఫ్యాన్స్ ఇంకో ఏరియా ఫ్యాన్స్ కాసేపు 5-10 నిమిషాలు తోపులాడి జరిగింది. మళ్ళీ వాళ్ళే ఎవరో అందరం ఫ్యాన్స్ అలా అయితే ఎలారా, మొత్తం ఆయనకి ఇమేజ్కి ఇబ్బంది అవుతుంది అని కూడా కూల్ అయిపోయారంట. సో నిజంగా ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ వచ్చి క్రియేట్ చేసేలాగుంటే ఇప్పటి నిన్నటికి రభస అయిపోవాలిగా. కొట్టుకోవడమో తన్నుకోవడమో లేదంటే అక్కడ కుర్చీలు ఎరగొట్టడమో ఏదో జరుగుండాలిగా. ఇప్పటికి ఆ కేసు ఏదో అవుతుండాలిగా. ఎందుకంటే దేవరకు కూడా క్యాన్సిల్ చేశారని ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. సో అట్లాగా ఇక్కడ ఏదో చేస్తారు, వేరే ఫ్యాన్స్ చేస్తారని అట్లా ఉండదమ్మా. ఎందుకంటే సోషల్ మీడియా చాలా వరకు ఇది మొన్న నుంచి బాగా మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ ఎండింగ్ క్యాన్వాసింగ్ లాస్ట్ డే నుంచి కూడా అందువల్లే భయపడ్డారు, పుష్పాన్ని పోస్ట్ పోన్ చేశారు. అంటే అది ఎవరు తెలిసిందని మాట్లాడుకున్నారు. ఎక్కడ జరిగింది వాస్తవంగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది మిత్రులు చెప్పింది ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయేసరికి ఇది రెగ్యులర్ సీన్ లాగా ఉందా లేదంటే ప్రేక్షకుడు నచ్చుతాడా అనే ఉద్దేశంలో సుకుమార్ గారు ప్రతిదీ వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి చూడడం, లేదు డార్లింగ్ ఇది కొద్దిగా మరి ఇంప్రూవైజ్ చేద్దాం, ఇది ఇంకోలా తీద్దాం, సరే మళ్ళీ. సో అట్లాగా ప్రతిదీ ఇంప్రూవైజ్ చేసి ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాగారు. మొన్న నవంబర్ 2nd వీక్ వరకు కూడా ఆ కిసక్ సాంగ్ ఏదో చేశారంటే మీరు నమ్ముతారు? ఎందుకంటే దానికి సంబంధించిన అందులో బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఇట్లా పోయాం సార్, అందుకే నేను ఒక షాప్కి వెళ్ళా, టైలరింగ్ షాప్కి వెళ్తే వాళ్ళు లేదు సార్ ఇట్లా నేను జూనియర్ ఆర్టిస్ట్ అండి, డైలీ అదే కొంచెం ఎక్కువ పే చేస్తారు, నాకు పిలిస్తే వెళ్ళానండి, అక్కడ కూడా నేను ఉన్నానండి అని చెప్పాడు. ఇంకా అవుతుందా, అదేంటిది డేట్ ఫిక్స్ చేశారు కదంటే లేదు సార్ ఇంకేవో చిన్న సీన్స్ కూడా ఉన్నాయండి సార్ అన్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పెర్ఫెక్షన్ ఇంకొంచెం అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఏముందిరా ఫస్ట్ హాఫ్ తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కదా వాటిలాగే ఉందే, ఇంతకుముందు చూసాం ఇలాంటిది, ఏదో హిందీలో ఎక్కడ చూసారా, ఇది బాలీవుడ్లో ఎక్కడో ఉన్నట్టుందే, ఇలా అనుకోకూడదు కదా. అలా అనుకోకుండా ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఉండాలి. పైగా అరే భలే తీసాడే అనిపించాలంటే ఖచ్చితంగా దాన్ని చెక్కాలి, ఇంప్రూవైజ్ చేయాలి. ఇప్పుడు ఇవాళ తీసిన దానికి పడుకుంటే అబ్బా దీన్ని ఇలా తీసుంటే ఇంకా బాగుండేదేమో అనడం, మళ్ళీ డార్లింగ్ చేస్తుంటే అవునా సరే డార్లింగ్ ఓకే మళ్ళీ చేద్దాం అంటే ఆయన కష్టపడి నువ్వు ఎలా చెప్తా అని ఓకే చేయి, ఇది ఇలా అవడం డ్రాగ్ అయిపోయింది. దానికి తోడు ఎప్పుడైతే నంద్యాల వెళ్ళాడో అదిగో పులంటే ఇదిగో తోక అనే జనాలే తప్ప వాస్తవాలు ఎవరికి తెలియదు, అంతే కదా. సో ఇంకోటి, ఇప్పుడు ఈయనకి కూటమి ప్రభుత్వానికి యాంటీగా వెళ్ళారు అనుకుందాం, ఎక్కడైనా కూటమి ప్రభుత్వం వాళ్ళకి తక్కువ చేసిందా? బన్నీ సినిమాకి టికెట్లు పెంచుకుంటామని ఏమన్నా నో చెప్పిందా? నిన్న అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేశారు కదా, ఇంకా ఈవెంట్కి వచ్చే ముందే ట్వీట్ చేశారు కదా. అండ్ మరీ పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టుగా 10 రూపాయలు 20 రూపాయల టికెట్లు ఏం పెట్టారా? లేనిపోని ఇష్యూస్ ఏమైనా చేశారా? లేదే. అలా ఎందుకు అనుకుంటారు? ఆయన ఏం పోనీ అందరూ ఏమన్నారు, డిప్యూటీ సీఎం గారు చీఫ్ గెస్ట్గా పిలుస్తారని అన్నారు. పోనీ వీళ్ళు పిలిచారో లేదో, ఒకరు పిలిచినా ఆయన వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన కాకినాడ పోర్టు వ్యవహారం, ఆ రైస్ స్కామ్ ఏదో ఉంది, ఆహడావిడిలో ఉన్నాడు. పైగా ఆయన దగ్గర 5 శాఖలు ఉన్నాయి. ఏ శాఖకి ఎంత రోజుకి 2 గంటలు కేటాయించినా టైం సరిపోవట్లేదు.
అవునా కదా? సో ఇన్ని పరిస్థితుల మీద ఒకళ్ళు పిలిచినా రాలేరు, మేబీ వీళ్ళు పిలిచారో లేదో తెలియదు. సో ఇవన్నీ వదిలేసి ఖచ్చితంగా ఏదో జరిగింది, ఇది జరిగింది, ఇవన్నీ కూడా ఎట్లా అయిపోయిందమ్మా? మీరు అడిగే ప్రశ్న కూడా నాకు ఎలా అర్థమవుతుంటే మీరు కేవలం థంబ్నెయిల్స్ చూసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారేమో అనిపిస్తుంది. లేదు అంటే థంబ్నెయిల్స్ అని కాదు సార్. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఒక వర్గాన్ని, ఇప్పుడు నిన్న ఏదైతే జరిగిందో ఆ ఈవెంట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను అసలు కనిపించలేదు. ఇప్పుడు ఏదైతే మెగా, ఇప్పుడు ఫ్యామిలీ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అసలు ఒక్కరు కూడా కనిపించలేదు. అట్లీస్ట్ చిరంజీవి గారిని అయినా కూడా పిలిచుంటే బాగుండేది, వచ్చుంటే బాగుంటేది అని చెప్పేసి అంటే మీరు చిరంజీవి గారిని పిలిచుంటే బాగుండేది అన్నారు కదా. నేను పొద్దున ఒక వీడియో చూశాను, మీ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. చిరంజీవి గారిని కూడా పిలిచారంట. పిలిస్తే చిరంజీవి గారు రానలేదంట, నాకు షూట్ ఉందని చెప్పారంట. షూట్ ఉందని చెప్పి వెళ్ళి ఆ రోజు షూట్ లేకపోయినా వెళ్ళి ఆయన కార్వాన్లో పడుకున్నారంట. వెళ్ళి ఎవరో ఒక యూట్యూబ్లో పెట్టారు, చూపించాను నాకు మిత్రుడు. చిరంజీవి అంత ఇది చీప్గా బిహేవ్ చేస్తారా? ఆయన మీద విమర్శిస్తేనే ఇప్పుడు రెస్పాండ్ అవ్వడు. ఆయన తమ్ముడి మీద కానీ పెద్ద తమ్ముడు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరిని ఏం అండో ఖండించడు. ఆయన అసలు చాలా ఉందా ఉంటాడు. ఆయనకున్న స్టేచర్కి, ఆయనకున్న పరపతికి, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ప్రధానమంత్రి ఆయన చేయి పట్టుకుని పైకెత్తాడా? ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ ఆయన మరి అది కదా చిరంజీవి గారు రేంజ్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయలేడా? ఆయన ఎప్పుడు ప్రవర్తించడమ్మా? ఎవడో వాడికి తెలిసింది వాడు రాసేస్తున్నాడు. ఇటది చిరంజీవి గారు బన్నీ పిలిచినా, ఈవెంట్కి పిలిచినా కూడా రాలేదు, షూట్ ఉందని చెప్పి రాలేదు, షూట్ లేకపోయినా కూడా వెళ్ళి కార్వాన్లో పడుకున్నారు. ఎన్ని సందర్భాల్లో ఆయన బిజీగా అవుట్ ఆఫ్ ది స్టేషనో లేదా ఇంకే పర్పస్లో రాకపోయి ఉంటారు. చాలా షూట్లకి వెళ్ళిపోయి ఒళ్ళు హోనం అయిపోయినా కూడా నైట్ 8కి 9కి వచ్చి ఓపెన్ చేసిన సందర్భాలు లేవా? లేట్ నైటే కదా ఎలాగ మాట్లాడింది. నైట్ 10కి వస్తే చిరంజీవి గారు వస్తాడు, ఎవరు కాదంటారా? కాదు కదా. సో అట్లా క్రియేట్ చేసేస్తున్నారు. కానీ అట్లా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పొరపచ్చాలు ఉన్నా ఎంత బాహాటంగా ఓపెన్ అయిపోయే మనుషులైతే కాదు. అయితే మేబీ ఈ వ్యవహారం రావడానికి కూడా నిన్న నాగబాబు గారు కూడా ఏదో ట్వీట్ చేశారంట. అలాగే మొన్న ఆవిడ ఎంపీ శబరి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇట్లాంటి ట్వీట్స్, ఈ రూమర్స్, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, దాంట్లో నేను తప్పట్టట్లేదు. ఈయన అభిప్రాయం ప్రకారం ఈయన కరెక్ట్ కదా. బన్నీ గారికి ఆయన ఫ్రెండ్గా అనుకున్నాడు, వెళ్ళాడు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారంటే ఇప్పటికైనా తెలుసుకుంటే వెనక్కి లేదని ఏదో పెట్టాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టాడో? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్ళు వలసలుగా కూటమిలోకి వస్తున్నారు, జనసేనలోకి టీడీపీలోకి వస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టిన కామెంట్ అనుకోవచ్చుగా. బన్నీని దృష్టిలో పెట్టుకొని పెట్టాడు ఎందుకు అనుకోవాలి? అంతే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవునట, నిజమేనట కదా, వీళ్ళిద్దరికి పడట్లేదంట, మాటలేవంట, అట ఎందుకు? మనం చూసావా? నువ్వు పక్కనే ఉన్నావా? ఇంట్లో పని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియవు, పెద్ద వాళ్ళవి. సో ఈ ఊరికే క్రియేట్ చేసి, లేదంటే ఎవడో ఒకడు థంబ్నెయిల్ పెట్టి వాడు వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో చేసుకునే తాపత్రయమే తప్ప ఏమీ కాదు. ఇంకోటమ్మా, ఎవడు ఎన్ని చేసినా కూడా అల్టిమేట్గా సినిమా కోసం, సినిమా బాగా ఆడాలనే తాపత్రయం. అవునా? సినిమా తాపత్రయం కూడా అందులో సబ్జెక్ట్ ఉండి టేకింగ్ సూపర్గా ఉంటే, సబ్జెక్ట్ లేకపోయినా టేకింగ్ బాగుంటే దాన్ని ఎవ్వడూ ఆపలేడు, ఏ ఫ్యాన్స్ ఆపలేరు. దాని హిట్ని ఎవడు అడ్డుకోలేడు. అదే బాగాలేదు అనుకో, సొంత ఫ్యాన్స్ బజాయించి కొట్టుకున్నా ఎవ్వడు దాన్ని చూడటం. అవునా కదా? అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.